ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ సుమిత్ర ఆనంద్ తోటి ఉన్నాము. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో నిన్న కాళేశ్వరం మీ 2 పిల్లర్లు కుంగిపోతే ఏమైతుంది అని హరీష్ రావు అన్నాడు. మరి హరీష్ రావు గుండె ఆగిపోతే హరీష్ రావు బతుకుతాడా అని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ వాక్యాలను ఎట్లా చూస్తారు? శుభంగోర్ర బచ్చ అంటే ఐరవేణికుండే పచ్చ అన్నట్టు ఎప్పుడు చెడు కోరడమే తప్ప ఆ రేవంత్ రెడ్డి నోటి నుంచి ఒక్క శుభప్రదమైన మాట ఇంతవరకు విన్నది లేదు. తెలంగాణ ప్రజలు సంతోషించింది లేదు. ఎప్పుడు చావు భాషనే, అయితే బూతులు లేకపోతే చావులు. అది తప్ప ఆ నోటికి ఏమొస్తుంది? ఆయన నోటికి ఒక మంచి మంచి మాట విందాము, పిల్లలకు వినిపిద్దాము, నలుగురు కూర్చున్నప్పుడు విందాము అనేటువంటి మాట ఒకటన్నా రేవంత్ రెడ్డి గారి నోట రావడం విన్నామా? పాడెత్తు పెరిగిందంటాడు. ఈయన పాడ మీద ఓడా? ఈయన ఎట్లా తీసుకుపోతారు? పోతే కట్టెగట్టి గుంజుకపోతారా? ఈయన శవం గాడా చస్తే? ఎవరైనా మనుషులు మిగిలి ఉంటారా భూమి మీద? చావకుండా ఉంటారా? పాడెక్కకుండా ఉన్న మనుషులు ఉంటారా? మరి ఏమవుతాడో ఈయన, ఎట్లా చేస్తాడో తెలియదు. ఆ పాడ మీదకి ఎక్కకుండా ఎట్లా పోతాడో తెలియదు. మరి ఏడాంతర్తానం అవుతాడో తెలియదు. మరి ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? ఆ భాష ఏం భాష? ఎప్పుడు చావుగొరే భాషనా? ఉరిదీయమంటాడా? కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరిదీస్తామంటావా? ఆయన గుండె తీసేస్తే పిల్లలు గుంగడము గుండె తీయడం ఒకటేనా? గుండెని ఎట్లా తీస్తావు? చనిపోయిన మనిషికి నువ్వు గుండె పెట్టినా సాధ్యం కాదు. బతుకున్న మనిషికి నువ్వు గుండెని తీస్తావంటే నువ్వు ఎంత క్రూరుడివి. నీ భాష ఎంత క్రూరం, నీ మాటలు ఎంత క్రూరం, ఎంత దుర్మార్గమైన మాటల్ని. ఇట్లాంటి ముఖ్యమంత్రిని భరించాల్సి రావడం, ఇట్లాంటి మనుషుల్ని కుక్కమూతి పిందల్ని కనడం దౌర్భాగ్యం నిజంగా.